హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం కొన్ని సూక్ష్మజీవుల వల్ల కలిగే సాధారణ వ్యాధులు బయాలజీ జీవశాస్త్రం అండి. ఇది మనకి 8th క్లాస్ అనమాట, సెమిస్టర్ 1లో. సో దానిలో నుంచి మనం కొన్ని వ్యాధులు అనేవి చూద్దాం. 8th క్లాస్ అండి, బయాలజీ. మానవులలో సూక్ష్మజీవుల వల్ల కలిగే కొన్ని సాధారణమైన వ్యాధులు అనమాట. మానవుల్లో కలిగే వ్యాధి క్షయ. వ్యాధి జనకం సూక్ష్మజీవి అంటే బ్యాక్టీరియా. వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా. నివారించు చర్యలు రోగిని పూర్తిగా వేరుగా ఉంచటం. తట్టు అండి, తట్టు సూక్ష్మజీవి కలిగించే సూక్ష్మజీవి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత వస్తువులు అనమాట. రోగి యొక్క వ్యక్తిగత వస్తువులు ఇతరుల నుంచి దూరంగా ఉంచడం. తగిన వయసులో టీకాలు వేయించడం దీనికి నివారణ చర్యలు అండి. చూడండి, క్షయ, తట్టు చికెన్ పాక్స్ వైరస్ వల్లే, పోలియో వైరస్ వల్లే. క్షయ బ్యాక్టీరియా తట్టు వైరస్ వల్ల కలుగుతుంది. చికెన్ పాక్స్ వైరస్ వల్ల, పోలియో వైరస్ వల్ల. ఇవన్నీ మనకి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి, కొన్ని నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నీటి ద్వారా ఏమో చికెన్ పాక్స్ వైరస్, పోలియో కూడా మనకి చికెన్ పాక్స్ వైరస్ తాకటం. నెక్స్ట్ పోలియో వైరస్ గాలి, నీరు ద్వారా వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా మనకి నివారించే పద్ధతులు రోగిని పూర్తిగా వేరుగా ఉంచడం, రోగి యొక్క వ్యక్తిగత వస్తువులను ఇతరుల నుంచి దూరంగా ఉంచడం, తగిన వయసులో టీకాలు వేయించడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కలరా బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా. కలరా బ్యాక్టీరియా వల్ల, టైఫాయిడ్ బ్యాక్టీరియా వలన మనకు వ్యాప్తి చెందే విధానం నీరు, ఆహారం ద్వారా. మనకి టైఫాయిడ్ కూడా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనకి ఇది నివారించే పద్ధతులు వ్యక్తిగత పరిశుభ్రత, మంచి శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండడం, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం, కాచి చల్లార్చిన త్రాగునీటిని తాగడం, టీకాలు వేయించుకోవడం అనేది వీటి యొక్క నివారణ చర్యలండి. నెక్స్ట్ హెపటైటిస్ ఏ అంటే వైరస్. హెపటైటిస్ ఏ వైరస్ వల్ల కలుగుతుంది. మలేరియా అంటే ప్రోటోజోవా వల్ల కలుగుతుంది. హెపటైటిస్ ఏ వైరస్ అనే సూక్ష్మజీవి ద్వారా కలుగుతుంది. వ్యాప్తి చెందే విధానం నీరు. నెక్స్ట్ వచ్చేసి వ్యాధి ఏ విధంగా నివారించవచ్చు అంటే కాచి చల్లార్చిన నీటిని తాగడం ద్వారా, టీకాలు వేయించుకోవడం ద్వారా. నెక్స్ట్ మలేరియా ప్రోటోజోవా జీవి వల్ల కలుగుతుంది. వ్యాప్తి చెందితే ఎలా అంటే దోమల వల్ల తెలిసిందే. మనకి ఎవరిని నివారించే పద్ధతులు దోమతెరలను వాడడం. నెక్స్ట్ కీటక సంహారాలను పిచికారి చేయడం. పరిసరాలు నీరు నిల్వ ఉంచకుండా ఉంచకుండా చేసి దోమల సంతానోత్పత్తిని నియంత్రించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 8th క్లాస్ బయాలజీలో కొన్ని సూక్ష్మజీవుల వల్ల మొక్కల్లో కలిగే కొన్ని వ్యాధులు అనమాట. మొక్కలకు సోకే వ్యాధులు సిట్రస్ కంకర్, గోధుమలలో కుంకుమ తెగులు, బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు అనమాట. సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ వ్యాప్తి చెందే విధానం గాలి. గోధుమలలో కుంకుమ తెగులు శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. వ్యాప్తి చెందే విధానం గాలి, విత్తనాలు. బెండకాయలు పసుపు ఈనెల మొజాయిక్ తెగులు ఇది మనకు వైరస్ వల్ల కలుగుతుంది. వ్యాప్తి చెందే విధానం కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.